ఇంటి దాకా వచ్చిన అదృష్ట దేవత గడప దాటకుండా వెనుతిరిగితే ఆ ఇంటి వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? కుమార సంభవం స్కందోత్పత్తి 5వ భాగము. తపస్సులో ఉన్న శివుని చూచిన తరువాత మన్మధుని మనోబలము క్షీణించింది. ఆ సమయంలో తన చెలికెత్తలతో కలిసి నిత్య సేవ చేసుకొనడానికి పరమేశ్వరుని సన్నిధికి వస్తున్న పార్వతీదేవి మన్మధుని కంటపడినది. సుగంధభరితమైన దేవతా పుష్పములను దోసిట పట్టుకుని పరమేశ్వరుని పాద సన్నిధికి సమర్పించాలన్న తలపుతో వచ్చింది ఆమె. ఆ పుష్పముల యొక్క సుగంధమునకు పరమేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమును సాక్షాత్కరింపచేసుకుని యోగ సమాధిని విరమింపచేసుకుని బహిర్ముఖుడయ్యాడు. కనులు తెరిచి పార్వతీదేవిని చూసి, పార్వతి, నీ భక్తి శ్రద్ధలతో కూడిన సేవలకు సంతసించాను. నీవు కోరినవాడే నీకు పతి కాగలడు అని ఆశీర్వదించాడు. తరువాత ఏమి జరిగింది? పార్వతీదేవి శివుని వద్ద ఉండుటయే తన బాణమును ప్రయోగించుటకు తగిన తరుణమని తలచిన మన్మధుడు బాణమును గురిపెట్టి ఉంచి వదలటకు సిద్ధమయ్యాడు. ఆ తరువాత పార్వతీదేవి తపస్శాలి అయిన ఈశ్వరునకు సూర్యకిరణములచే ఎండిన ఆకాశగంగయందలి పద్మబీజములతో తయారు చేసిన మాలను సమర్పించింది. ముక్కంటి అయిన పరమేశ్వరుడు ఆశ్రిత పక్షపాతి అగుట చేత పార్వతీదేవి సమర్పించిన మాలను స్వీకరించుటకు సిద్ధపడ్డాడు. సరిగ్గా అదే సమయములో మన్మధుడు మన్మథ తాపబాణమును తన వెంట సంధించాడు. ఆ పుష్పబాణము ఈశ్వరుని వక్షస్థలమునకు తాకి నిర్వీర్యమై నిలబడింది. ఒక్క శివునిపై మాత్రము మన్మధుని పుష్పశరములు తమ ప్రభావమును చూపలేవని బ్రహ్మ చెప్పిన విషయము మన్మధునికి అప్పుడు గుర్తుకు వచ్చింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టము జరిగిపోయింది. పరమేశ్వరుడు దొండపండు వంటి ఎర్రని క్రింది పెదవి గల పార్వతీదేవి ముఖములోనికి తల ఎత్తి దృష్టి సారించాడు. పార్వతీదేవి కూడా అతి సుందరములైన సిగ్గుచే చెదరిన కన్నులు గల ముఖమును అడ్డముగా త్రిప్పుకొని ఉన్నది. జితేంద్రియుడైన ఈశ్వరుడు తన చిత్తమునకు కలిగిన స్వల్ప మనోవికారమునకు కారణము తెలుసుకోదలచి అన్ని దిక్కులా పరికించాడు. పరికించి చూసిన ఆయనకు శరమును సంధించుటకు భుజములను వంచి పిడికిలి బిగించి ఎడమకాలిని వంచినవాడు, వెంటిని మండలాకారముగా వంచి నిలుచున్నవాడు అయిన మన్మధుడు కనిపించాడు. జగన్నాథ, పరమేశ్వర, దయచేసి నీ కోపమును నిగ్రహించుకునుము అన్న దేవతల మాటలు ఆకాశము నుండి వినవచ్చే లోపలే హరుని 3వ నేత్రము నుండి జనించిన అగ్ని ఆ మన్మధుని భస్మము చేసి బూడిదను అవశేషముగా మిగిల్చింది. తన భర్త యొక్క దుస్థితిని కనులారా కాంచిన రతీదేవి పట్టరాని దుఃఖముతో ఈశ్వరుని పాదములపై వాలి తనకు ప్రతిభిక్ష పెట్టమని ప్రాధేయపడింది. జగన్మాత అయిన పార్వతీదేవి ఆమెను ఓదారుస్తూ ఆమెకు న్యాయము చెయ్యమని పరమేశ్వరుని ప్రార్థించింది. సకల దేవతలు కూడా వడివడిగా అక్కడకు వచ్చి మన్మధుని తిరిగి బ్రతికించమని వేడుకున్నారు. ఈ ప్రార్థనలన్నిటికీ కరుణించిన పరమేశ్వరుడు రతీదేవితో, అమ్మా, పూర్వము బ్రహ్మ ఇచ్చిన శాపము వలన మన్మధునకు ఈ దుస్థితి దాపురించింది. అయితే అతడిని పునర్జీవితుని చేయుటకు ఇది తగిన సమయము కాదు. నీ భర్త నీకు మాత్రము తన స్వస్వరూపముతో కనిపిస్తూ ఇతరులకు అదృశ్య రూపుడై తన ధర్మమును నిర్వర్తిస్తుంటాడు. ద్వాపర యుగములో శ్రీ విష్ణు భగవానుడు శ్రీకృష్ణునిగా అవతరిస్తాడు. అప్పుడు మన్మధుడు శ్రీకృష్ణుడు రుక్మిణీలకు కుమారుడై జన్మించి ప్రద్యుమ్నుడు అన్న నామము కలిగి శంబరాసురుని వధానంతరం
తన నిజ రూపమును పొందగలడు అని సెలవిచ్చాడు. ఆ విధముగా తపోనిష్ఠుడైన పరమేశ్వరుడు తన తపోభంగమునకు కారకుడైన మన్మధుని తన 3వ కంటి మంటతో భస్మము చేసి స్త్రీ సన్నిధానమును తొలగించుకోదలచి ప్రమాదగణములతో సహా అక్కడి నుండి అదృశ్యుడైపోయాడు. కుమార సంభవము ఎందుకంత మహత్యమైనదో ఇప్పుడు గమనించండి. తారకాసురుని వధించడానికి ఈశ్వర వీర్యముతో జనించే ఒక పుత్రుడు కలగాలి. అందుకు జగన్మాత పార్వతీదేవిగా ఆవిర్భవించి వివాహమునకు సిద్ధముగా ఉంది. కాని అంతలోని మన్మథ ప్రయోగముతో అది కాస్త విఘటించి ఈశ్వరుడు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి కారణమైంది. పార్వతీ పరమేశ్వరుల వివాహము ఎప్పటికి జరుగుతుందో, వారికి పుత్రుడు ఎప్పుడు ఉదయిస్తాడో, దేవతల బాధలు ఎప్పటికి తీరుతాయో అంతా ప్రశ్నార్థకమే. సరే, తరువాత ఏమి జరిగిందో తెలుసుకుందాము. నోటిదాకా వచ్చిన ముద్ద క్రింద పడిపోయిన విధముగా ఉన్నది పార్వతీదేవి పరిస్థితి. కోరిన వాడే పతి కాగలడని వరమిచ్చిన కొండంత దేవుడు స్త్రీ సంచారము భరించలేనంటూ అదృశ్యమవడమును ఆమె తట్టుకోలేకపోయింది. తన కోరిక తన చెలికెత్తల సమక్షములోనే వ్యర్థమగుట వలన మరింత సిగ్గుపడుతూ పార్వతీదేవి శూన్యమైన మనసుతో అతి కష్టము మీద తన ఇంటి దారి పట్టింది. పార్వతీదేవిలో ఈశ్వరుని పతిగా పొందాలనే తపన మరింత అధికమైపోయింది. ఎలాగైనా సరే పరమేశ్వరుని మెప్పించి ఆయనను పతిగా పొందాలని నిశ్చయించుకున్న పార్వతీదేవి తన చీనాంబరములను సర్వాభరణములను విసర్జించింది. నరచీరలు కట్టుకుని పరమేశ్వరానుగ్రహము కోసము తపస్సు చేయ సంకల్పించింది. అందుకు తల్లి అయిన మేనాదేవి, అమ్మాయి, నీ మెత్తని శరీరము కఠినమైన తపస్సును ఓర్చుకోగలదా? సుకుమారమైన నీ దేహము దివ్య భోగములను అనుభవించుటకే తగినది కాని దారుణమైన తపక్లేశమును భరించలేదు. నీ ప్రయత్నమును విరమించుకో అని పలికింది. మరికొంత కథా వివరము నా తరువాతి భాగములో.